సౌలు రాజు మరణించిన తర్వాత ఈ మందసము ఫిలిష్తీయుల దగ్గర ఉండే మందసము అంటే చెక్కతో చేయబడిన తుమ్మ చెక్కతో చేయబడ్డ ఒక పెట్టె. ఆ పెట్టెకు లోపల బయట స్వచ్ఛమైన బంగారు రేకుతో పొదిగించి ఆ పెట్టె లోపల అహరోను చిగురించు కర్ర ఉంటుంది. తర్వాత దేవుడే రాసిన 10 ఆజ్ఞల రెండు రాతి పలకలు ఉంటాయి. తర్వాత అహరోను కర్ర ఒకటి, మన్నా పాత్ర ఒకటి, ఇవి ఆ మందసంలో ఉంటాయి. మందసం పైన ఏముంటుందంటే 2 కేరుబులు ఉంటాయి, దేవదూతలు ఉంటారు, అవి రెక్కలు విప్పుకొని ఉంటాయి. ఇది మందసం. మందసము అంటే ఏదో కాదు, దేవుని సన్నిధి. ఈ మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది, అదనమాట. అయితే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఈ మందసం వస్తుంది, మనము చదివితే తెలుస్తుంది ఈ గ్రంథాలు. మందసం వచ్చిన తర్వాత అబినాదాబు అనే వాని ఇంట్లో 20 సంవత్సరాలు ఉంటుంది ఈ మందసం. ఎన్నేళ్ళు? 20 ఏళ్ళు ఉంటుంది. ఒకరి ఇంట్లో ఉంటుంది, 20 ఏళ్ళు ఉంటుంది. 20 ఏళ్ళు ఆ మందసం వాళ్ళ ఇంట్లో ఉంటే దావీదు అనుకుంటాడు, ఒక్కరింట్లో ఉండడం ఎందుకు, ఒక గుడి కట్టించి ఆ గుడిలో దేవుని ఆ మందసాన్ని పెడితే దేశానికి మొత్తానికి ఆశీర్వాదం వస్తుందని చెప్పి దావీదు ఆ మందసాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. ఎంతమందిని తీసుకొని వెళ్తాడు అని అంటే 30,000 మంది శూరులను తీసుకొని వెళ్తాడంట. ఎంతమందిని? మొదటి వచనంలో ఉంటుంది అన్నమాట. ఎంతమంది చూడండి ఒకసారి. తర్వాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని వెళ్ళి ఈ మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళిండు. ఎంతమంది అంట? 30,000 మంది అంట. ఎటువంటి వాళ్ళు? ఎదురు వస్తే ఎవరన్నా పొడుచుకుంటూ పోతారు, అటువంటి బలవంతులను 30,000 మందిని తీసుకొని బయలుదేరిండు. మరి 30,000 మంది శూరులు ఉన్నారు, దావీదు ఉన్నాడు. దావీదు ఎవరు? రాజు. మరి రాజు వెనుక సైన్యం ఉండదా? మళ్ళా రాజు వెనుక సైన్యం ఉంది. 30,000 మంది శూరులు ఉన్నారు, రాజు ఉన్నాడు, రాజు సైన్యం ఉంది. మరి రాజు సైన్యము 30,000 మంది శూరులు వస్తే ప్రజలు రారా? వస్తారు కదా. ప్రజలు కూడా వచ్చిర్రు. ఇంతమందిలో ఈ 30,000 మంది శూరులను తీసుకొని వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. అక్కడి నుంచి ఆ మందసాన్ని తీసుకొని వస్తాడు. ఒక కొత్త బండి ఒకటి తయారు చేస్తారు, 2 ఎడ్లను ఆ బండికి కడతారు. ఈ మందసాన్ని ఆ పెట్టెలో ఆ బండిలో పెట్టి ఆ మందసాన్ని తీసుకొని వస్తుంటారు. వస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? నాకాను కళ్ళం దగ్గరికి 6వ వచనం, వారు నాకాను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. మందసం ఉంది, కొత్త ఎడ్లు కదా, కొత్త బండి, కొత్త ఎడ్లు మందసం దగ్గర ఎవరున్నారు అంటే బండి మీద పట్టుకొని తాళ్ళు ఉంటాయి కదా, ఏమంటారు, పగ్గాలు పట్టుకొని ఒక ఆయన నడిపిస్తున్నాడు. ఆ నడిపించే వాని పేరు ఉజ్జా. ఏం పేరు? ఏడ కూకున్నాడు? దేవుని మందసం ఏడుందో దాని పక్కన ఆ మందసం దగ్గర కూకుంది. నాకాను కళ్ళం దగ్గరికి వచ్చేసరికల్లా ఎత్తు కాలు జారిన కాదు, ఎడ్ల కాలు జారిన, 2 ఎడ్ల జారినాయి అంట. జారింది అడివే ఏమవుతుంది, ఎడ్లు ఇట్లా కాలు జారేసరికి మందసము కింద పడిపోయేటట్టుంది అనేసరికి ఈ ఉజ్జా అనేటోడు ఏం చేసిండంటే పడిపోకుండా దాన్ని పట్టుకున్నాడంట. పట్టుకుంటే దేవునికి కోపం వచ్చి మొత్తితే ఆడు అక్కడనే చచ్చెను అని రాసింది. అరే, పడిపోతుంటే పట్టుకోవడం తప్ప, మంచి పనే చేసిండి, ఎందుకు మరి దేవుడు మొత్తిండని అంటే ఒక్క మాట మనం గ్రహించాలి. ఏంటి అంటే దేవుడు పరిశుద్ధుడు. ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. దేవదూతలు పరిశుద్ధులు గారు, నరులు పరిశుద్ధులు గారు, ఎవరు పరిశుద్ధులు గారు? దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఏ గ్రంథానికి, ప్రపంచంలో ఏ గ్రంథానికి ఉండని పేరు మన బైబిల్కి ఉంటుంది. ఏందది? ఇంగ్లీష్లో బైబిల్ అని ఉంటుంది, తెలుగులో ఏముంటుంది? పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక గ్రంథం పరిశుద్ధమైందని చెప్పి పరిశుద్ధ గ్రంథం అనే పేరు వచ్చింది. అయితే ఈడు అపవిత్రుడంట. అతన్ని పాపాన్ని బట్టి, దేన్ని బట్టి అంట? అతడు చేసిన తప్పును బట్టి లేదా పాపాన్ని బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తెను అని రాయబడింది. ఆ తప్పును బట్టి మొత్తితే అతడు అక్కడనే పడి చనిపోయెను అని రాయబడింది.
అతడు తప్పు చేశాడు అనే దేవుడు అంటున్నాడు. అంటే తప్పు చేసిన వాడు దేవునితో కూర్చోడానికి అర్హుడా? మీరు ఆలోచన చేయండి. కాదు కదా. తప్పు చేసిన వాడు దేవునితో సమానంగా ఉన్నాడు. అంతేకాదు దేవుని పట్టుకున్నాడు. అసలు వాస్తవానికి మందసం మోసే వాళ్ళు 3 రోజులు భార్య దగ్గర కూడా పోకుండా ఉండాలి. ఎన్ని రోజులు? 3 రోజులు స్నానం చేసి 3 రోజులు భార్యను, స్త్రీని తాకకుండా ఉన్నవాడే దాన్ని ఎత్తుకోవాలి, దాన్ని ముట్టుకోవాలి. అయితే పెళ్లి చేసుకొని స్త్రీ దగ్గర కాపురం చేస్తే కూడా అది తప్పిదమే అంటది బైబిల్. అంత పవిత్రమైన దేవుణ్ణి ఈ అపవిత్రుడు ముట్టుకోవడం వెంటనే చనిపోయిండు. చనిపోతే దావీదేమన్నాడు? ఈ దేవుడు నాకొద్దు అని చెప్పి ఆన్నే అడవిలోనే ఆ మందసాన్ని ఒబేదేదేమి ఇంట్లో వదిలేసి వచ్చాడు. ఎక్కడ వదిలేసేసిండు. ఈ రాజు కదా, రాజు ఏమన్నాడు? ఏయ్ ఒబేదేదేం, నీ ఇంట్లో పెట్టుకో ఈ మందసాన్ని అన్నాడు. ఈ రాజు మాట కాదంటే చంపుతాడు కాబట్టి సరేది అన్నాడు. ఆ ఇంట్లో దేవుని మందసం ఎన్ని రోజులు ఉందంటే 3 నెలలు ఉంది. అంటే 90 రోజులు ఉంది. అవునా? 90 రోజులకే 11వ వచనం చూడండి, ఆ మాట అంటది, యెహోవా మందసము 3 నెలలు గిత్యుడగు ఒబేదేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. అబినాదాబు ఇంట్లో 20 ఏళ్ళు ఉన్నాయి. ఎన్నేళ్ళు? లాస్ట్కి ఏం జరిగింది? వాళ్ళ ఇంట్లో ఒక మరణం జరిగింది. 20 ఏళ్ళు ఇంట్లో ఉంటే ఏం జరిగింది? లాస్ట్కి ఒక మరణం జరిగింది. ఉజ్జా చనిపోయింది ఇంట్లో. 3 నెలలే ఈ ఇంట్లో ఉన్నాడు అంట దేవుని మందసం. ఈ ఇంటికి ఏమొచ్చింది? ఒకరింట్లో 20 ఏళ్ళు ఉంటే ఆశీర్వాదం రాలేదు, ఒకరింట్లో 3 రోజులు ఉంటే 3 నెలలు ఉంటే ఎందుకు ఆశీర్వాదం వచ్చింది అని అంటే, ఇప్పుడు దేవుని తప్పు అంటారా, మనుషులు తప్పుది అంటావా? మనుషులదే తప్పు. అంటే 3 నెలలకే ఈడ ఆశీర్వదించిన దేవుడు 20 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఎందుకు ఆశీర్వాదం లేదు అంటే, వాళ్ళు నామకార్థులు. ఎలాంటి వాళ్ళు? నామకార్థమైన కుటుంబం అది. నువ్వు నమ్ముకొని బాప్తిజం తీసుకొని 20 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా 120 ఏళ్ళైనా ఎన్ని ఏళ్ళైనా ఇంటికి ఆశీర్వాదం ఉండదు. ఎందుకు అని అంటే, నామకార్థమైన బ్రతుకు, నామకార్థమైన జీవితం ఉంది. అంతేకాదు తప్పు ఏమన్నాడు ఆ వచనంలో? అతని తప్పును బట్టి, 7వ వచనంలో, అతడు చేసిన తప్పును బట్టి ఆ క్షణంలో అతన్ని మొత్తెన్ను. అంటే దేవునికి నేను ఈ మధ్యలో చిలకలూరుపేట ఆయన ఏం పేరు, ఆయన పేరు రాజారావా లేదు, రత్నకుమార్, ఆయన ఓ మాట అన్నాడు. ఇప్పుడు మనమందరం దేవుని పిల్లలం, అర్థమవుతుందా? మనం తప్పిదం చేసినాం అనుకో, దేవుడు తండ్రి, అవునా కదా? నమ్ముతారా లేదా? దేవుడు మనకు తండ్రా కాదా? ఓకే, తండ్రి ఆయన, తల్లి స్వభావం, తండ్రి స్వభావం కలిగినోడు. ఇప్పుడు మనం తప్పుదం చేసినాం. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు? మైకు పెట్టి నా కూతురు తప్పు చేసిందని చెప్తాడా? ఏం చేస్తాడు? కడుపులో పెట్టుకుంటాడు, అవునా? అయితే మనం ఎన్ని చేసినా తప్పిదం చేస్తే దేవుడు కడుపులో పెట్టుకుంటాడు. కానీ సాతానుడు కూడా చూస్తాడంటే మనం చేసినవి. చూడడా? చేయించేది ఆడు కదా, ఆయనకెందుకు తెలియదు, అవునా? వాడేం చేస్తాడంటే, ఇదిగో నీ కూతురు తప్పు చేసింది, నీ కొడుకు తప్పు చేసిండు అని వీడు ప్రచారం చేస్తాడు. ఎప్పుడు దేవుని దగ్గరకు పోయి నీ గురించి నెగిటివ్గా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను నా పిల్లల్ని కాబట్టి నేను ఏం చేసినా కడుపున పెట్టుకుంటా, ఆడెందుకు పెట్టుకుంటాడు? అవునా? వాడు తప్పిదాలు బయటేస్తాడు, బహిర్గతం చేస్తాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మనమంతా ఇప్పుడు వివరించే సమయం లేదు. కానీ ఒబేదేదేము ఇంట్లో 3 నెలలు ఉంటే ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. 20 ఏళ్ళు ఉన్న అబినాదాబు ఇంట్లో ఏ ఆశీర్వాదమో లేదు, మరణం జరిగింది. అయితే 3 నెలలకు ఆశీర్వదింపబడ్డ తర్వాత దావీదు ఏమనుకుంటూ తెలుసా? మళ్ళా ఆ దేవుని తెచ్చుకోవాలని మళ్ళీ వెళ్ళిండు. అర్థమవుతుందా? ముందు ఎంతమందిని తీసుకొని వెళ్ళిండు, ఇప్పుడు ఎట్లా పోతున్నాడో ఒకసారి చూడండి. 13వ వచనం, సాగగా ఎత్తు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడిను. దావీదు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకున్న వాడై శక్తి కొలదు యెహోవా సన్నిధిని నాటిమాడుచుండెను. ఇప్పుడు 6 అడుగులకి, ఎన్ని అడుగులంట? 6 అడుగులు వేసి ఏం చేస్తుండంటాడా? ఒక ఎద్దుని వధించి, తప్పు చేసిన క్షమించు, ఇగో పాపం చేసినాం నేను నా ప్రజలు క్షమించు. 6 అడుగులకు ఒక ఎద్దు అంట. మీరు ఆలోచన చేయండి, ఎన్ని కోయాలి, ఎన్నిట్లయితాయి? అవునా? ఎన్ని పశువులు కోయాలి? అవునా? అలా
అంటే ఒక పశువును వధించాలి, పాపాలు ఒప్పుకోవాలి, మళ్ళీ 6 అడుగులు వేయాలి, మళ్ళీ ఒక పాపాన్ని ఒప్పుకోవాలి, మళ్ళీ ఒక బర్రెను వధించాలి. బర్రె కాదు కానీ ఆవును వధించి అలా తీసుకొచ్చిండంట. అయితే ఆ 6 అడుగులు వేస్తూ ఒక పని చేశాడంట దావీదు. ఏం చేశాడు చూడండి ఆ మాట. అడుగులు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడిన. దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈరోజు మీకు చెప్పవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో దావీదు ఏం చేసిండంట? నాట్యమాడిను అని రాయబడింది. దేవుడు సన్నిధిలో దావీదు నాట్యమాడిండట. ఎంతవరకు ఎంత ఆడిండు? ఎంత ఆడాలనో అంత ఆడిండంట. అంటే ఏదో దాచుకొని పైన కాదు, అవునా? ఆడగలిగినంత దేవుని సన్నిధిలో ఆడి ఆయన ఏం చేశాడు అని అంటే చూడండి, ఇంకా కొంచెము మనము ముందుకు వెళ్దాము. నాట్యం ఆడుచుండెను దావీదు ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోనూ బాకానాదముతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. అవునా? యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు అని రాయబడింది. ఏం చేసిండంట? శక్తి కొలది గంతులు వేస్తుండంట, నాట్యమాడుతున్నాడంట. అయితే మీకాలు కిటికీలకి వెళ్ళి చూసిందంట. భార్య ఎక్కడికి వెళ్ళి చూసింది? భర్త ఏం చేస్తున్నాడు? వీధిలో దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్నాడు, గంతులు వేస్తున్నాడంట. ఇంకొక మాట చూడండి మీరు, 21 చదవండి. 21 చదవండి. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని. యెహోవా సన్నిధిని ఏమన్నాడు? నాట్యమాడి తిని, గంతులేసి తిని, ఆట కూడా ఆడి తిని అంటాడు ఇక్కడ. ఎక్కడ? యెహోవా సన్నిధిలో శక్తి కొలది ఆడిండంట, శక్తి కొలది పాడిండంట. నాట్యమాడిండు, గంతులేసిండు, పాట పాడిండు, ఆట ఆడిండు, అన్నీ చేశాడు దేవుని సన్నిధిలో. ఇన్ని చేస్తుంటే ఎవరు చూసిరు? భార్య ఎక్కడికి వెళ్ళి? కిటికీలకి వెళ్ళి చూసింది. చూసి ఒక మాట అన్నది. ఆ మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి ఈయన స్థితిగల పనికత్తెలు చూచుచుండగా ఏమంటుంది? దేవుని సన్నిధిలో గంతులేసినోన్ని, దేవుని సన్నిధిలో ఆట ఆడినోన్ని, దేవుని సన్నిధిలో నాట్యమాడి దేవుని ఆరాధించిన దావీదును భార్య ఏమంటుంది? వ్యర్థమైన వాడు. వ్యర్థం అంటే ఉదాహరణకి ఒక మాట చెప్తా నేను, మీకు అర్థం కావాలి కాబట్టి. బైబిల్లో ఉన్నదే, యోబు గ్రంథంలో ఉంటుంది. ఒక పక్షి గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టి అంట ఎవరు చూడొద్దని చెప్పి అది ఇసుకలు కప్పుతుందంట. ఏం చేస్తుంది? ఇసుకలు కప్పేస్తుందంట. ఇసుకలు కప్పిన తర్వాత ఇది అంటే ఆ ఇసుకలు పెట్టినాక ఇక ఏనుగో, ఇక జిరాబో, ఇంకా ఏదో ఒకటి తొక్కితే గుడ్లు ఏమవుతాయి? పగిలిపోతాయి. అవునా? ఇప్పుడు దీని కష్టం అంతా ఏమైపోయింది? అవునా కాదా? వ్యర్థమైపోయింది. తర్వాత ఇంకొక పక్షి గుడ్లు పెడుతుందంట కానీ మర్చిపోతుందంట. ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది కానీ అది మర్చిపోయి వ్యర్థమైపోతుంది తన కష్టం అంతా కూడా. తర్వాత అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నువ్వు బాగా పనిచేసినావు, ఉదయం అంతా పనిచేసినావు, సాయంత్రం 1000 రూపాయలు వచ్చినాయి. అవునా? సాయంత్రం ఎవడో జేబు కట్ చేసి నీ జేబులోకి వెళ్ళి 1000 రూపాయలు నొక్కేసిండు, దొంగిలించిండు. ఏమైపోతుంది? మనం వ్యర్థమైపోయినట్టే కదా. పొద్దుందాకా పడిన కష్టమంతా వ్యర్థమైపోతుంది. అవునా? అంటే ఉదయం నుంచి సాయంత్రం పడిన నీ కష్టార్జితం అంతా సాయంత్రం వ్యర్థమైపోయిందంటే ఫలితం దొరకకుండా పోయింది. అయితే దావీదు దేవుని సన్నిధిలో ఇంతగా నాట్యమాడి ఆటాడి గంతులు వేసి దేవుని స్తుతిస్తే దావీదు భార్య అంటది, నువ్వు వ్యర్థమైనోడవురా, వ్యర్థుడవు, అనవసరంగా నేను పెళ్ళి చేసుకున్నా అని చెప్పి భర్తను అన్నదంట. ఈ మాట అన్నది. ఏమన్నది భర్తని? వ్యర్థమైన వాడవు అంటే పనికిరానోడవు, నీ వల్ల ఏ ప్రయోజనము
లేదు అని చెప్పి భర్తను హీనపరచినందుకు బైబిల్ చెప్పిన మాట ఏందో తెలుసా? మరణం వరకు ఆమె పిల్లలను కనక ఉండేను అని రాయబడింది. ఆమె మీదకి శాపం వచ్చి గొడ్రాలు అయిపోయిందంట. ఏమైపోయింది? నేనేం చెప్పాలనుకున్నా అంటే, నువ్వు దేవుని సన్నిధిలో పాట పాడినా, దేవుని సన్నిధిలో నాట్యం ఆడినా, దేవుని సన్నిధిలో నువ్వు గంతులు వేసినా అది వ్యర్థము కాదంట. అది వ్యర్థం కాదు. అట్లని చెప్పి నేను రోడ్ల మీద ఎగురుతా పాడతా తప్పది. మళ్ళా అర్థమైందా? దేవుని సన్నిధిలో మనము పాట పాడినా, నాట్యం ఆడినా, స్తుతించినా, ఆరాధించినా ఏమవుతుందంట? అదంతా దేవుని సన్నిధికి చేరుతుంది. అయితే నువ్వు వ్యర్థమైన చేసావు. ఆరాధన వ్యర్థం అంటుంది ఈమె. దేవుని సన్నిధిలో నాట్యం ఆడడం వ్యర్థం అంటుంది, గంతులు వేయడం వ్యర్థం అంటుంది, పాట పాడడం వ్యర్థం అంటుంది, ఆట ఆడడం వ్యర్థం అంటుంది. అయితే దేవుడు విన్నాడు. దావీదు ఏమంటాడో తెలుసా? నీ తండ్రి చేతిలో నుంచి తీసి రాజ్యాన్ని, నీ చేతిలో నుండి తీసి రాజ్యాన్ని నాకు నా దేవుడిచ్చిండు కాబట్టి ఇంతకంటే ఇంకెక్కువగా నేను ఆట ఆడుతుంటాడు, ఇంకా ఎక్కువగా నేను దేవుని స్తుతిస్తానంటాడు. కాబట్టి నేనేమంటున్నాను తెలుసా? దేవుని సన్నిధికి వచ్చారు కదా, ఒక దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే వ్యర్థం కాదు. ఇంటికాడ ఉంటే వ్యర్థం, టీవీ చూస్తే వ్యర్థం, అవునా? లోకానుసారంగా లోకభోగాలపై వెళ్తే వ్యర్థం. కానీ దేవుని సన్నిధిలో మనము ఉండి పాట పాడగలిగితే దేవుని వాక్యం అంటది. ఏమంటదంటే, మనం చదివాం 127వ కీర్తన చదివాం కదా, మొదటి 2 వచనాలు చదవండి మళ్ళీ. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి. ఎన్నిసార్లు ఉంది వ్యర్థమని? 3 సార్లు. ఎన్నిసార్లు ఉంది? ఏమేం వ్యర్థమంట? యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఆయన కట్టొద్దు అని అనుకుంటే నువ్వు కడితే నిలబడుతుందా చెప్పండి? నిలబడదు. దేవుని వాక్యం అంటుంది, దేవుని కాదని కట్టాలనుకుంటే ఏ ఇల్లు నిలబడదు అంటాడు. నిలబడదు అది. దేవుని చాలామంది మీరు నిర్గమకాండంలో చదవండి, ఆదివారం నాడు కూడా సంపాదించడానికి వెళ్ళిర్రు, వాళ్ళకి ఏం దొరకలేదని రాస్తాడు. ఏమైందంట? పోయిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయిందంట. ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా కట్టకపోతే నువ్వేం కట్టలేవు, కట్టినా నిలబదు. అది పేక మేడలు కూలిపోయినట్టు కూలిపోతుంది అది. తర్వాత ఏమన్నాడో చూడండి, 3 మాటలు చెప్తాడు. దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట. మీరు అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. పేతురుని తీసుకుపోయి జైల్లో పెడతారు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. జైల్లో పెట్టి అన్ని తాళాలు వేసి గేట్లు వేసి ఉంటారు. దేవుడిని దూత వెళ్ళి గేట్లను, తాళాలను, బంధకాలన్నీ ఊడదీసి బయటికి తీసుకొని వస్తుందారా? తీసుకొస్తాడు అంతే. వీళ్ళు తెల్లారిపోయి గేట్లు చూస్తే ఎవడుండడా? 5వ అధ్యాయం చదవండి, 6వ అధ్యాయం చదవండి, 12వ అధ్యాయం చదవండి మీరు. అంటే వీళ్ళు ఉనవై జైల్లో పెట్టడం, యేసు ప్రభు ఆ జైళ్లను భూకంపాలు వచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి బయట దేవాలయంలో దగ్గర పెట్టి దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? దేవుని కాపుదల కంటే నేనే కాపాడుకుంటా అని అనుకుంటే నువ్వు కాపాడుకోలేవు, వ్యర్థం అది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి నువ్వు కాపాడు. నేను ఒకటే అంట, సాధారణంగా మోజస్ కానీ బంగారం వీళ్ళిద్దరు బండి తీసుకొని పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు, ప్రభా నేను కాపాడలేను, నువ్వు వాళ్ళని కాపాడు. నేను ఒకటే నమ్ముతా, నువ్వు కాపాడకపోతే నేను కాపాడలేను, నా వల్ల కాదు. నేను అంటున్నా, ఈ దినాలు మంచిగా ఉన్నాయా? బయటకు పోతే ఇంటికి వస్తానన్న గ్యారెంటీ ఉందా? నేను కుమారి తర్వాత సునీత వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. వాళ్ళు రోడ్ అవతలి దాటినప్పుడు కాపాడు ప్రభా, వాళ్ళు ఇతరులకు వచ్చినప్పుడు కాపాడు ప్రభా అంట. రోజు వాళ్ళ ప్రార్థన. పిల్లలు మంచి దినాలు లేవు, మనం మంచిగానే పోతుండొచ్చు. ఎదుటోడు రాష్గా వచ్చి వేగంగా వచ్చి కొట్టుకుంటే చేసేదేముంది? అవునా కదా? ఇన్సూరెన్స్ ఇది వస్తుందేమో కానీ పోయిన కొడుకు కూతురు వస్తాడా ఏమి? అవునా? దేవుడు కాపాడకపోతే నువ్వు మేల్కొని ఉండడము వ్యర్థము, నువ్వు కాపాడడం వ్యర్థము, నువ్వు కట్టుకోవడం వ్యర్థం. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఏమంటుందంటే, ఆయన మనల్ని కాపాడాలి, ఆయన మనల్ని కట్టాలి, ఆయన మనల్ని నిలబెట్టాలి,
ఆయన మనకు సహాయం చేయాలి. అవునా కదా? మరో మాట చెప్పనా నేను, మీరు ఉదయం అంతా కష్టపడ్డారు, లేదా ఒక నెల అంతా కష్టపడ్డారు, జీతం వచ్చింది అనుకో, నెల జీతం వచ్చింది, ఆ సాయంత్రమే విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది, ఏమవుతుంది? ఇవి పోతాయి, మళ్ళీ అప్పులు కూడా తెచ్చి కూడా పోతాయి. అవునా కాదా? పెద్ద పని కాదు దేవునికి నీ దగ్గరికి వెళ్ళి తీసుకోనికే. దేవుని వాక్యం చెప్పే విషయం ఏంటంటే దేవుని ఆరాధించడం వ్యర్థము కాబట్టి దేవుని ఆరాధించాలి. సమయం దొరికినప్పుడల్లా దావీదు అంటాడు, సమయం దొరికితే 7 సార్లు నేను ఆరాధించాను, 3 సార్లు రోజుకు నేను ఆరాధించాను అంటాడు. మనం కూడా దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. నువ్వు ఏ ఆరాధన చేసినావు, ఏ పాట పాడినా అది దేవుని రాజ్యానికి చేరుతుంది. దేవుడు తప్పకుండా దానికి ఆయన ప్రతిఫలం దయచేస్తాడు. భార్య అన్నది నువ్వు వ్యర్థుడవురా అన్నది, నీ ఆరాధన వ్యర్థం అన్నది, ఏమైంది? శాపం వచ్చింది. ఎందుకో తెలుసా? దావీదు దేవుని చేత అభిషేకింపబడ్డ దైవజనుడని పేరు ఆయనకి, ప్రవక్త అనే పేరు ఆయనకి, దేవుని చిత్తానుసారమైన దేవుని సేవకుడనే పేరు. అలాంటి వాడిని మీకాలు ఏమన్నదంటే వ్యర్థుడా అన్నది, వ్యర్థమైన ఆరాధన అన్నది. పరలోకంలో ఉన్న దేవుడు చూశాడు, మొత్తేశాడు, గొడ్రాలుగా చచ్చిపోయింది అంతే. మరణం వరకు పిల్లలని కనలేదు అని. మరణం దాకా కన్నప్పుడు ఇంకెప్పుడు కంటది? ఇంకా అయ్యాయి, చాప్టర్ క్లోజ్. శాపం వచ్చింది ఆమెకు. నువ్వు ఆరాధిస్తే ఆ ఆరాధన వ్యర్థము కాదు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక రెండవ మాట యోబు గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథము 15:4. యోబు గ్రంథము 15:4. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. కీర్తన గ్రంథానికి ఎడమ ప్రక్కన ఉంటుంది. అవునా? భయభక్తులు వ్యర్థమైతే అంటున్నారు లోకం. చాలామంది బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, మందిరానికి రావడం, దేవునికి దశం భాగము కానుకలు ఇవ్వడం, ఇవి వ్యర్థం కాదండి. వీళ్ళేమంటున్నారు? వ్యర్థం చేస్తున్నావు నేను అంటున్నా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది వ్యర్థమో కాదు. వ్యర్థం కాదు, అది వ్యర్థం కాదు. 28వ అధ్యాయం చూడండి, సామెతలు 28 చూడండి. భయభక్తులు కలిగి ఉంటే 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ఏమైతే ఉంటాడంట? ధన్యుడు. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. నువ్వు ధన్యుడు అంతే. నీ జీవితం ధన్యమవుతుంది, నీ కుటుంబం ధన్యమైపోతుంది. అయితే దేవుని యందు భయభక్తులు వ్యర్థం అనొద్దంట. ఏమనొద్దు మనం? వ్యర్థం కాదండి. దేవునికి చేసేది ఏది వ్యర్థమో కాదు. ఆయన ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. ఆయన నువ్వు ఆరాధించిన, నువ్వు పాట పాడిన, ప్రార్థించిన, ఏమన్నాడు 120లో? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, కొంతమందికి మందిరంలోనికి వచ్చినాక నిద్ర వస్తుంది, రాని పండని. మా పాసర్ అంటుండే, ఇంట్లోనికి నెమ్మది లేదేమో, ఈయన వండని పండని లేవకుర్రు అంటుండే. ఉండండి, మంచిదే కదా, ఈడ పండుకున్న మేలే. అవునా? మీరు 84వ కీర్తన చదవండి. ఎందుకు తెలుసా? కోరహు, దాతాను, అభిరాము సంఖ్యాకాండం 16లో ఉంటారు. అయితే భూకంపం వచ్చి ఇండ్లన్నీ నోరు తెరిచి మింగేస్తుంటుంది భూమి. కానీ కోరహు పిల్లలు మందిరంలో ఉంటారు. కాబట్టి ఆడ భూకంపం రాలే. హల్లెలూయా. ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఏమొచ్చింది? చచ్చిపోయారు అందరూ. ఈ పిల్లలు మాత్రం మందిరంలో ఉన్నారంట. అది కూడా ఏడున్నారంటే బలిపీఠం దగ్గర ఉన్నారంట. దేవునికి బలిస్తారు కదా, ఆ బలిపీఠం దగ్గర ఉన్నారంట. అందుకే వాళ్ళకి బలిపీఠం దగ్గర ఉన్నందుకు ఏం సంభవించలేదు, మరణము. ఇంటికాడ ఉంటే భూకంపాలు వస్తాయి, మందిరంలో ఉంటే సేఫ్, మంచి నిద్ర కూడా వస్తుంది పనుకున్నా. అవునా కదా? దేవుని వాక్యం అంటది, తన యందు భయభక్తులు కలిగిన వారికి అది అన్యాయమో కాదు, అది దేవుడు వారికి మేలే చేస్తాడంట, కానీ కీడు చేయడంట. ఆరాధించడం వ్యర్థం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము వ్యర్థం కాదు. 31వ కీర్తన 6వ చరణం చూడండి. 31 కీర్తన 31:6. కీర్తన 31:6. 31వ కీర్తన 6వ చరణంలో, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన అనుసరించువారు, వ్యర్థమైన వాటిని అనుసరించడము
మంచిది కాదు. నేను యెహోవా దేవుని నమ్ముకుంటే వ్యర్థమవుతుంది అంటారా? అవునా? నేను ఒక మాట చెప్తా. ఈ మధ్యలో జరిగింది. మా పొలానికి వెళ్తుంటే, మా ఊర్లో పొలానికి వెళ్తుంటే ఎడమ పక్కకు ఒక గుడి ఉంటుంది. ఏం పేరో నాకు తెలియదు. నేను వచ్చి ఆ మంచం మీద పండుకున్నా. నైట్ అలసిపోయినా, పండుకున్నా. ప్రభువా, ప్రార్థన చేసుకోలేదు. నాకు బాగా జ్ఞాపకం ఉంది, ప్రార్థన కూడా చేసుకోలేదు. అలసిపోయినా కదని అట్నే ఒరిగిన. 6 గంటలకో ఏమో, మేబీ 6-7 గంటలకు ఏం పండుకున్నా. అది వచ్చి నన్ను విసుకుతుంది, గొంతు విసుకుతున్నది. నేను లేచి, దేవా క్షమించు, నేను చిన్న ప్రభువా నేను నిద్రిస్తున్న, నాకు తోడై ఉండి కాపాడు అని అనింటే అది రాకపోవు నా దగ్గరికి. ఇంత ఏం కష్టమైతే చెప్పండి. చాలామంది, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలియదు కానీ, ప్రార్థన చేయకుండా కూడా పండుకుంటారు, ప్రార్థన చేయకుండా భోజనం చేస్తారు. నేను అంటున్నది మంచిది కాదు. మీరు 14వ కీర్తన చదవండి, దయ్యాలు చేసే పని అంట. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే దేవుడు 31:6లో అంటాడు, తన్ను నమ్ముకుంటే అది దేవుడు వ్యర్థము చేయడు. నువ్వు నమ్ముకుంటే నమ్మువానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఆరాధన వ్యర్థం కాదు, భయభక్తులు వ్యర్థం కాదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు వ్యర్థమైపోవు. ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా విన్నారా మీరు? దేవుణ్ణి నమ్ముకుని వాడు చెడిపోయిందంటని అంటారా ఎవరన్నా? నిజం చెప్తున్నా, ఆడు నిజంగా దేవుని నమ్ముకుంటే మాత్రం ఆడు ఎన్నడో వ్యర్థమైపోడు, నష్టపోడు. శ్రమ పడవచ్చు, కష్టం రావచ్చు, లేకపోతే అవమానాలు, నిందలు రావచ్చు కొంతకాలం, కానీ తుదకు మాత్రం దేవుడు 2 ఆశీర్వాదం అతనికి ఇస్తాడు. ఆయన యోబు దేవుని నమ్ముకున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అవునా కదా? చెడుతనాన్ని విసర్జించాడు. శ్రమలు వచ్చినాయి, కానీ చివరిలో ఏమైందంట? 2 ఆశీర్వాదం వచ్చిందంట. పిల్లలు ఎటువంటి పిల్లలు పుట్టిర్రు? అతని పిల్లల వంటి పిల్లలు ఈ భూమి మీద అంత అందమైన పిల్లల్ని ఇచ్చిండంట దేవుడు. నమ్ముకుంటే దేవుడు ఎప్పుడు ఒమ్ము చేయడు, మోసం చేయడు, నష్టపరచడు. కానీ పూర్తిగా పూర్ణ హృదయంతో దేవుని నమ్మాలి, అటు ఇటు కాదు, నమ్మాలి అంతే. దేవుని నమ్మాలి. మనుషులు నమ్మితే మోసపోవచ్చు, నష్టపోవచ్చేమో, కానీ దేవుని నమ్మితే మాత్రం నీవెన్నడూ వ్యర్థమైపోవు. వ్యర్థం కాదు, నీవు నమ్మితే వ్యర్థం కాదు. నీవు నమ్మితే దేవుడు తప్పకుండా ఆయన ప్రతిఫలము దయచేసే దేవుడు అయి ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం. దానియేలు గ్రంథం చూడండి, 3:28. దానియేలు గ్రంథము 3:28. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు, మెషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. తన దూతలను పంపి రక్షించును. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఎవరు? షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఏం వ్యర్థం చేసిరంట? రాజాజ్ఞను. అంటే చావడానికైనా ఏం చేసిరు వీళ్ళు? దేవుని నమ్ముకొని సిద్ధపడ్డారు. దేవుని నమ్మిన వీళ్ళను దేవుడు వదిలేసిండు అగ్నిలోని. ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళని వేసినాక దేవుడు వచ్చి ఉంటాడా? ముందే యేసుప్రభువులు ఉండి ఉంటాడు అగ్నిలో? అవునా? వేసినాక వస్తే సగం కాలుతారు. అవునా కాదా? కాబట్టి అందుకే దేవుని నమ్మడం వ్యర్థం కాదు. అనన్య, మిషాయేలు, అజర్య అంట నేను. ఇవేమో బబులోను రాజు వాళ్ళ విగ్రహాల పేర్లు ఇవి. అనన్య, మిషాయేలు, అజర్యనేమో యూదుల పేర్లు. ఈ ముగ్గురిని అగ్నిలో వేశారంట. ఈ ముగ్గురు ఏం వ్యర్థం చేశారు? రాజాజ్ఞ ఏంది? నమస్కరించకపోతే అగ్నిలో వేస్తామన్నాడు. నమస్కరింపం మేము. చూడండి 16వ వచనం. షద్రకు, మెషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. రాజు ఆజ్ఞను వ్యర్థం చేసిరంట, దేవుని ఆజ్ఞను
మనస్కరించిరంట. ఎవరి ఆజ్ఞ ముఖ్యం? దేవుందా మానవులదా? దేవుంది. ఇప్పుడు వీళ్ళేం చేశారు? రాజాజ్ఞను త్రోసిపుచ్చి దేవుని ఆజ్ఞను చేతపట్టి చావడానికి వారి ప్రాణాలు పెట్టడం వల్ల ఆ అగ్నిగుండంలో పడవేస్తే వీళ్ళకంటే ముందు దేవుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏం చేసిండంట? ఆ 3వ అధ్యాయం అని చదివితే వాళ్ళు బట్టలు కాలిపోయినాయేమని చూసిరంట. వాళ్ళ చర్మానికి కదా, దేహానికి వెంట్రుకలు ఉంటాయి కదా, అవి కూడా కాలిపోయినాయేమో, తల వెంట్రుకలు కాలిపోయినాయని చూసిన. కాలిపోయినాయా? కాలిపోలేదు. నువ్వు నమ్మితే వ్యర్థం కాదు, నువ్వు నమ్మకపోతే వ్యర్థమైపోతావు, నష్టపోతావు. నేనంట నష్టపోయినాక, వ్యర్థమైనాక, జీవితం అంతా పతనమైపోయినాక నమ్మితే ఏం లాభం? ఎప్పుడు నమ్మాలంట? బాల్యంలోనే నమ్మాలంట, యవ్వన ప్రాయంలోనే దేవుని నమ్మాలంట. దేవుని కాపుదల ఉంటుంది, దేవుని భద్రత ఉంటుంది. అయితే ఈ అనన్య, మిషాయిలు, అజరియా యవన బిడ్డలు యవన ప్రాయంలో దేవుని నమ్మి దేవుని కోసం నిలబడ్డందుకు దేవుడు వారిని వాళ్ళు తీర్మానం చేసుకున్నందుకు దాన్ని వ్యర్థం చేయకుండా వాళ్ళని కాపాడుకున్న దేవుడు. బయటకు వచ్చినాక ఏం శాసనం వచ్చింది? వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళ దేవుణ్ణి ఆరాధించాలనే శాసనం పుట్టుకొచ్చింది. నువ్వు నమ్మితే దేవుడు వ్యర్థం చేయడు, నిన్ను నిలబెడతాడు అంతే. కానీ నమ్మం మనం. మనుషులు నమ్మాలంటే ఆలోచించాలి. నేను పాస్టర్ మా ఊరు నుంచి వస్తుంటే సాధనాలు వచ్చినాక ఒకడు బాగా ఆకలి అయింది అని చెప్పి ఏడిచిండు. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నీళ్ళు తిరిగితే నేను ఎంతకైనా ఆకలి అవుతుంది, కొంచెం అన్నం తింటా, కొంచెం ఏమన్నా ఇయ్య అంటానే వాడు హిందీలో అంటే సరే అని చెప్పి నేను 100 రూపాయలు ఇచ్చిన. 100 రూపాయలు ఇస్తే అన్న, పెద్దన్న కూతురు అన్నది, వీళ్ళు నటిస్తారు బాబాయ్, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని. ఇప్పుడు 100 రూపాయలు తీసుకున్నాక మంచిగా టీక్ టాక్ నడుస్తుండే. ఇక అమ్మాయి నిజమే మోసం చేసినట్టుంది నన్ను అనుకున్నా. మనుషులను నమ్మితే మోసపోవచ్చేమో కానీ దేవుని నమ్మితే మోసపోవు. నిన్ను మోసం చేయడు, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను అగ్నిలో విడిచిపెట్టాడు, నీకు సింహబోన్లో విడిచిపెట్టాడు. అవునా? 6వ అధ్యాయంలో ఏమన్నాడు దానియేలు? నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనని దర్యావేసి రాజంటే, నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించనంటాడు. రక్షించనంటాడు. నువ్వు నమ్మితే దేవుడు రక్షిస్తాడు, అది ఏమన్నా కానీ. అందుకే ఆరాధించడం వ్యర్థం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వ్యర్థం కాదు. అంతేకాదు దేవుని ఆజ్ఞలు పాటిస్తే వ్యర్థంగా పోదు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో మరి అనన్య, మిషాయేలు, అజరియాకు చేసినట్టు నీ పట్ల కూడా దేవుడు కార్యము చేస్తాడు. వ్యర్థం కాదు. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 38వ వచనం. ఓకే, ఏమన్నాడు? 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన, దాన్ని మనము అది వ్యర్థమగును. మనుషుల కార్యాలు ఏమైతాయంట? మనుషులే వ్యర్థమైపోతాయి. ఈ పైన జరిగిన స్టోరీ ఏంటిది అంటే, ఈ అపోస్తులందరూ, ఒక ఇస్కరియోతు యూదా తప్ప, అప్పటికి ఉరేసుకొని చనిపోయిండు కాబట్టి ఆయన ఒక్కడు తప్ప, శిష్యులందరూ కూడా మరి జైల్లో పెడితే జైలు తలుపులు ఏమవుతున్నాయి? అవంతలు అవే తెరుచుకుంటున్నాయి. వీళ్ళని బంధించడం అసాధ్యమవుతుంది. కాబట్టి ఈ మత పెద్దలందరూ కలిసి పేతుర్ని, యోహాన్ను, యాకోబును వీళ్ళని పట్టుకొని కొట్టడము, జైల్లో పెట్టడం చేస్తున్నారు. ఈయన ఇక్కడ ఏమంటాడంటే, గమలీయేలు అంటాడు, ఏమంటాడంటే, దేవుని కార్యమైతే నువ్వు వ్యర్థము చేయలేవు. మనుషులు అయితే నువ్వు వ్యర్థం చేయొచ్చేమో, దేవుని కార్యాన్ని నువ్వు వ్యర్థం చేయలేవు. అది నీ వల్ల కాదు, అది నీకు ప్రమాదం అంటాడు. వ్యర్థమాగును. చూడండి 39వ వచనం. దేవుని వలన కలిగినదాయన మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి. మనుషుల కార్యాన్ని వ్యర్థం చేయొచ్చు. ఉదాహరణకి నేను వెళ్తున్నాను అనుకో, నేను వెళ్తుంటే అంటే బైబిల్లో ఉంటుంది, గుడ్డోడు వెళ్తుండే అనుకో, వెళ్తుంటే వాడు పోయే త్రోవల ఒక కర్రలు అడ్డం వేసిండు అనుకో, కింద పడి పడిపోతాడు కదా, అవునా? కానీ దేవుడే నడిపిస్తే అది వ్యర్థమవుతుందా? ఆ సమయానికి దేవుడు ఎత్తుకొని నేను అవతలికి దాటిస్తాడు.
నిన్ను నడిపిస్తాడు ఆయన, సముద్రాల గుండా నడిపిస్తాడు, పర్వతాల మీద నడిపిస్తాడు, ఎక్కడైనా నడిపిస్తాడు ఆయన. నువ్వు దేవుని కార్యాన్ని వ్యర్థం చేయలేవు, కానీ మానవుల కార్యాలు వ్యర్థం చేయొచ్చేమో, నష్టం చేయొచ్చేమో. నేను అంటాడు, అది దేవుని వల్ల కలిగిందా నువ్వు వ్యర్థం చేయలేవు, అది మనుషుల వల్ల కలిగిందా అది వ్యర్థమైపోతుంది, అది ఏం నిలవదు అంటాడు. కాబట్టి ఒకటి, మనము దేవుని ఆరాధించడం వ్యర్థం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వ్యర్థం కాదు, అంతేకాదు దేవుని ఆజ్ఞలు పాటించడం వ్యర్థం కాదు, దేవుని కార్యాన్ని మనం జరిగిస్తే వ్యర్థము కాదు, వ్యర్థం కాదు. నువ్వు ఏ కార్యమన్నా చేయి, చిన్న కార్యం, సువార్త అనే చిన్న కార్యం చేయి, నువ్వు అది వ్యర్థం కాదు. సువార్త ప్రకటించి కరపత్రాలు పంచిన వ్యర్థం కాదు, అది వ్యర్థం కాదు. అది దేవుడు తప్పకుండా దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. చివరిగా ఒక మాట మనం అందరం చద్దాం, చదివి ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను. ఏది వ్యర్థం కాదంట? సిలువను గూర్చిన సువార్త వ్యర్థము కాదు. మొట్టమొదట యేసు ప్రభుని వెంబడించింది ఎంతమంది? 12 మందిలో ఒకటి చచ్చిపోయాడు, మిగిలింది ఎంత? 11 మందిని రోమా ప్రభుత్వము అధికారులు కానీ, శాస్త్రులు పరిసయ్యులు కానీ, మత పెద్దలు కానీ, వీళ్ళందరూ ఏం చేయాలనుకున్నారు? 10 మందిని భూలోకాన్ని పాడు చేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చిరండి, వాళ్ళని పాడు చేయాలి, వాళ్ళని చంపేయాలి, పేరెత్తొద్దు, యేసు ప్రభు పేరెత్తే జైల్లో పెట్టాలనుకున్నారు. అయ్యిందా వాళ్ళతోనే? ఎంతమంది? 11 మందిని కంట్రోల్ చేయలేకపోయింది ఏ ప్రభుత్వం? రోమా ప్రభుత్వం. అంటే ఏంటిది అనుకున్నావు? సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం, ప్రపంచమంతా ఏలిన రాజ్యం అది. అలాంటి ఆ గొప్ప సామ్రాజ్యానికి చేత కాలేదు ఎంతమందిని? 11 మందిని పట్టుకోవడానికి, జైల్లో పెట్టడానికి. ఎంత పెడితే అంత ఏమైందంటే సంఘము విస్తరించింది, అభివృద్ధి పొందింది. సిలువ వ్యర్థం కాదు. సిలువ మీద చనిపోయిన వాళ్ళు శాపగ్రస్తులు అన్నారు, కానీ ఇప్పుడు ఆ సిలువ ఎక్కడి దాకా వచ్చింది? ఎక్కడి దాకా ఉంది? ఏడికి పోయినా ఉన్నది, అవునా? సమాధుల కాడికి కూడా ఉన్నది, ఇంకేడికోదాలి చెప్పు ఇక, అవునా? మంగళసూత్రం మీనయ్యవట్రి, దండ అయ్యవట్రి, చేతులకు గట్టవట్రి, అవునా? సిలువ లేకుండా ఏదైనా ఉందా చెప్పండి? ఈ క్రైస్తవులకి సిలువ పేరెత్తకుండా ఉండగలరా ఎవడన్నా చెప్పండి? వ్యర్థం కాలేదంట. సిలువను గూర్చిన వార్త, సువార్త వ్యర్థము కాకుండా ఉన్నట్లు అది ప్రకటించడానికి నేను వచ్చాను అంటాడు పౌలు దైవజనుడు. వ్యర్థం కాదు సిలువ. దాన్ని వ్యర్థం చేయాలని అనుకుంటే నువ్వే వ్యర్థమైపోతావు, కానీ ఆ సిలువ ఇప్పటికీ వ్యర్థము కాదు. ఆ క్రీస్తు వ్యర్థం కాదు. సిలువయే నిచ్చెన, నింగికి నేలకు సిలువయే నిచ్చెన నా కీర్తన ఉంటుంది. పరలోకానికి వెళ్ళాలంటే సిలువనే, ఆ సిలువ నిచ్చెనలో పరలోకం వెళ్ళాలని. అది వ్యర్థం కాదు. ఆ సిలువలో మనకు దొరికింది ఏందో తెలుసా? రక్షణ దొరికింది, సమాధానం దొరికింది, పరలోక రాజ్యం దొరికింది, భూమి మీద ఆశీర్వాదం దొరికింది, స్వస్థత దొరికింది, అవునా కదా? అయితే దేవుడు అంటున్నాడు, సిలువ వ్యర్థము కాకుండా, అది వ్యర్థం కావద్దు. నువ్వు ప్రకటించకపోతే వ్యర్థమవుతుంది. నీ ఎరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలి, తెలియదు వాళ్ళకి. వ్యర్థమైన ఆ విగ్రహారాధన, మూగ బొమ్మలను ఆరాధిస్తున్నారు, అది వ్యర్థం. దాంట్లో జీవం లేదు. చాలా ఉన్నాయి అలా వాళ్ళు ఆరాధించితే అవి వ్యర్థం. కదులవు, మెదలవు, మాట్లాడలేవు, అవే కదలేవు, నీకేం సాయం చేస్తావు అంటే. కాబట్టి దేవుడు జీవం గల దేవుడు. ఆయన్ని ఆరాధించడం వ్యర్థం కాదు, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం వ్యర్థం కాదు. అంతేకాదు ఆయన నమ్ముకుంటే నువ్వు వ్యర్థమైపోవు. అంతేకాదు ఆయన నమ్ముకుంటే అన్ననామిషాయలు, దావీదు, దానియేలును రక్షించినట్టు మనల్ని రక్షిస్తాడు. ఏదన్నా వ్యర్థమైపోతుందేమో, కానీ యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాలు వ్యర్థమో కావు. అందరికీ అంతటా రక్షణ, మారు మనసు కలగాలని దేవుని ఉద్దేశమై ఉంది. మనమందరం కూడా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆరాధిస్తే వ్యర్థము కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వ్యర్థము కాదు. దేవుని నమ్మితే నువ్వు వ్యర్థమైపోవు. ఒకవేళ నువ్వు నమ్ముకుంటే నీకు కొంచెం శ్రమ రావచ్చేమో, కానీ తుదకు మాత్రం దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని దయచేస్తాడు. మనము సిలువ వ్యర్థం చేయొద్దు. సిలువను గురించిన వార్త ప్రకటించకుండా మానదు. ఎవరికైనా ఒక్కరికైనా స్వార్థను చెప్పి ఒక్కరినైనా ప్రభు రక్షణలోనికి మనం నడిపించాలి. మరణం వరకు దేవుడు మనకిచ్చింది ఏందో తెలుసా? సువార్త ప్రకటించాలి. మనం బాగానే ఉన్నాం,
కానీ దేవుని ఎరగని వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ మరి రక్షణ కలిగిలాగున మనమందరం ప్రార్థించవలసిన వరమైన అలాంటి కృప ప్రకటించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవుడా, దయగల తండ్రి, కృపగల యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. భూమి మీద వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి, వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి. దేహం కూడా వ్యర్థమైపోతుంది, ఆస్తులు వ్యర్థమైపోతాయి, ఫలాలు వ్యర్థమైపోతాయి, సమస్తము వ్యర్థమైపోతుంది. కానీ మా ప్రభు, మా దేవానికి స్తోత్రాలు. నిన్ను ఆరాధించడం వ్యర్థం కాదని, నీ యందు భయభక్తులు కలిగి ఉండడం వ్యర్థం కాదని, నిన్ను నమ్ముకుంటే వ్యర్థం కాదని, నాయన నీ సిలువను గురించిన వార్త వ్యర్థం కాదని చెప్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు వరుసన వాళ్ళని దర్శించండి, దీవించండి, కాపాడండి, భద్రపరచండి. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ఇప్పటి నుండైనా నిన్ను అనుసరించడానికి, నేను వెంబడించడానికి నీ కృప దయచేయమని మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ చేతులెత్తి వచ్చిన వారందరినీ ఆశీర్వదించండి. వ్యర్థమైనవి చూడకుండా, వ్యర్థమైనవి అనుసరించకుండా, వ్యర్థమైనవి ఆలోచించకుండా నాయన, మరి శాశ్వతమైనవి, స్థిరమైనవి నాయన, నిత్యత్వంలో పనిచేసేటిని వాటిని మేము వెంబడించుటకు, అనుసరించుటకు నీ కృప మా అందరికీ దయచేయమని మీకు వందనాలు చెల్లించుకుంటూ, కృపను వేడుకుంటూ వచ్చిన వారందరినీ దీవించి నాయన, నిన్ను నమ్ముకుంటే స్వస్థత ఉంది, నిన్ను నమ్ముకుంటే నాయన సమాధానం ఉంది, నిన్ను నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉంది, నిన్ను నమ్ముకుంటే విజయం ఉంది. కాబట్టి మా ప్రభు, మా దేవ, నీకు స్తోత్రాలు, వందనాలు. మేమందరం కూడా ప్రభా నాయన నీ యందు భయభక్తులు కలిగి నిన్ను సేవించి, ఆరాధించి నాయన నిన్ను ప్రకటించి నాయన నిన్ను గణపరచుటకు నీ కృప మా అందరికీ దయచేయమని సిలువలో చనిపోయి తిరిగి లేచి రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా నిలబడి దేవుణ్ణి పరిచర్య నిమిత్తము తీసుకొచ్చిన అర్పణ అర్పిద్దాం. ఈ సమయంలో ఎవరైనా ఒక పాట పాడతారా? ప్రభాకర్, పాట పాడతావా? దా. హల్లెలూయా. అందరికి వచ్చిన పాటే, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమని పాడి దేవుని మయం పరుద్దాం. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి, నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి, ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నాంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నాంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోక